ఇద్దరికి కాలమే చెప్తుంది. చాయ్ చల్లారిపోయింది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఈ ఇల్లు భీమరావు పేరుతోనే ముందుకు సాగుతోంది. ఆనంద్, భీమ్కు దుప్పట్లు సర్దు. వాడి కోసం నేను వంట చేస్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ మర్చిపోయినట్టున్నారు భీమ్ మేనత్త ఇంకా బతికే ఉందని. అవునత్తయ్య, అలాగే వాడి అన్నయ్య కూడా. లక్ష్మి, తాగు, చాయ్ తాగు, తాగు. నేను మీకు గుర్తున్నానా? మీరు డోలు చాలా బాగా వాయిస్తారు. నిన్న భీమరావు స్పృహ తప్పి పడిపోకుంటే నేను మీతో మాట్లాడుండేదాన్ని. నేను మీతో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అలాగే, ఏంటో చెప్పండి. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అలాగే నేను నా మిగిలిన జీవితాన్ని మీతో గడపాలనుకుంటున్నాను. కానీ మీరు పెళ్ళైన వాళ్ళు. ఏం పెళ్ళైన దాన్ని? నా మొదటి భర్త వ్యాపారం కోసం వేరే ఊరెళ్ళాడు. వివాహం తర్వాత మేం కేవలం 2 రోజులే కలుసున్నాం. తను లేకున్నా బహుశా ఇంట్లో ఉండేదాన్ని. కానీ అత్తామామల దౌర్జన్యాన్ని సహించి నేను కుమిలిపోయాను, బలహీన పడిపోయాను. అందుకే నేను కంకణం కట్టుకున్నాను, ఇక నేను ఆ ఇంట్లో నుంచి పారిపోవాలని. ఇలా నేను అనుకున్నప్పుడు అప్పుడే నాకు జోకు దొరికాడు. ఇక నేను తనతోనే పారిపోయాను. జోకు నాకు అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు కూడా ఇష్టం లేదు. తన దగ్గర ఉండడం, అలాగే ఆ ఇంట్లోని నాటకాలు, అలాగే భీమ్ రామాతో పాటు ఉంటూ నేను నా జీవితాన్ని ఒక శవంలాగా గడపాలనుకోవడం లేదు. అందుకే నేను మిమ్మల్ని ఆ విందులో చూడగానే నా మనసులో మళ్ళీ ఒక ఆశ కలిగింది. అంతే. ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. నేనేం చెయ్యాలో. అయితే మీరు ప్రశాంతంగా ఆలోచించండి. కానీ నేను నా జీవితాన్ని మీతోనే గడపాలనుకుంటున్నాను. నేను ఆ విందులో నీళ్లు తాగడానికి వెళ్ళాను కదా, నాకేమనిపిస్తోందంటే ఆ నీళ్లలోనే ఏదో కలిపి ఉందని. ఏదో కాదు, విషయం కలుపుంది. విషయమా? విషయం ఎవరిచ్చారు? నరోత్తం విషయం కలిపాడని నేను చెప్పినా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు లేవు, అలాగే మీరు కూడా రుజువు చేయలేరు. నా వల్ల తప్పు జరిగింది, మీరు నన్ను క్షమించండి. అంటే నా మాటలు మీ మీద ప్రభావం చూపించాయా? అలాగే మీకు ఇప్పుడు నమ్మకం కలిగి ఉంటుంది భీమ్ న్యాయం కోసం తప్పకుండా పోరాడతాడు అని, అలాగే మీరు ఇరుక్కుపోతారు అని. ఈ కారణంతోనే మీరు క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజమే. నేను భయపడ్డాను, ఎందుకంటే నాకు చిన్న చిన్న పిల్లలున్నారు, భార్య ఉంది, అమ్ముంది, నాన్నున్నాడు. అలాగే వాళ్ళందరికీ ఆధారం నేనే. ఒకసారి నేను కనుక అపరాధాన్ని రుజువైందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నాకు జైలు శిక్ష పడుతుంది.
తర్వాత వాళ్ళందరినీ ఎవరు చూస్తారు? భీమ్, ఇదిగో పళ్ళు తిను. పళ్ళు తింటే కొంచెం బలం వస్తుంది. చూడు భీమ్, ఇలా ఒకరి మీద దయ చూపించి వాళ్ళు చేసిన అపరాధాలు క్షమించటం జరగదు. గురువుగారు, మీరు చెప్పింది నిజమే. స్టేషన్కి వెళ్ళి ఈయన మీద ఆరోపణ చేద్దాము. పదండి. ఆగురమ్మా. అక్కడి నుంచి కాగితం ఇంకా పెన్ను తీసుకురా. వెళ్ళు. రాసివ్వండి. ఒకవేళ నేను అపరాధాన్ని రాసి ఇచ్చానంటే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. అపరాధాల గురించి కాదు, ఏం రాసివ్వాలంటే ఇక నుంచి ఏ రోగి విషయంలో మీరు అలా చెయ్యరు అని, మీరు నా విషయంలో చేసినట్టుగా. ఇక దీనికి బదులుగా నేను మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాయించను. భీమ్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ ఈరోజు నువ్వు తనను వదిలేస్తే రేపు ఇంకెవరితోనైనా ఇలాగే చేస్తాడు కదా. చూడు భీమ్, ప్రతి ఒక్కరి భార్య రమాబాయి లాంటిది ఉండదు. ధైర్యం చూపించి తన భర్తను కాపాడుకోవటానికి. నేను ఇలా ఇంకెవరితోనూ చేయను, ఎప్పటికీ చేయను. ఇవ్వండి, ఇవ్వండి, నేను రాసిస్తాను. మీరు ప్రతిసారి అలాగే చేస్తారు. అది అసలు నేను ఊహించలేను. నాకు అర్థమైపోయింది మీరెందుకు ఇలా చేశారో. కానీ నాకు మాత్రం అర్థం కావట్లేదు. నేను ఇందులో ఏం రాశానంటే నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయను అని. ఒకవేళ వీలైతే ఈసారికి నన్ను క్షమించండి. చేతులు జోడించకండి. డాక్టర్ కోటు వేసుకుని మీరు చేతులు జోడించటం మంచిగా అనిపించటం లేదు. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పాలనుకుంటే మీరు నాకు చెప్పకండి, మీ వృత్తికి చెప్పుకోండి. ఇంకొక విషయం, ఈసారి ఇది నా ప్రాణాలకు సంబంధించింది. అందుకే మీకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకునే హక్కు కూడా నాదే. ఇంకొకరి ప్రాణాలకు సంబంధించింది అయ్యింది అంటే నేను ఈ పాటికి మిమ్మల్ని లాక్కుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళుండేవాణ్ణి. ఇక నుంచి గుర్తుపెట్టుకోండి. నాకెందుకు ఇస్తున్నారు? దీన్ని నేనేం చేసుకుంటాను? మీ దగ్గరే ఉంచుకోండి భద్రంగా. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా నరుత్తమ్ జోషి, ఎవరైనా భీమ్రావును చంపడం కోసం మీకు అత్యాశ కలిగిస్తే గనక ఆ సమయంలో దీన్ని ఖచ్చితంగా చదవండి. ముందుగా మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోండి. సంపూర్ణ నియంత్రణ. ఎలాంటి నియంత్రణ అంటే ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా మీలో కొంచెం కూడా ఉద్రేకం కలిగించకూడదు.
మీరేనా భీమ్రావ్ అంబేద్కర్ అంటే? అవును, నేనే. ఇంతకీ మీరెవరు? ఏ కుర్రాడి పుస్తకాలు కాలిపోకుండా మీరు కాపాడారు? నేను వాడి తల్లిని. మీరు భీమ్రావా? మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాణ్ణి చాలా కోప్పడ్డాడు, కొట్టాడు కూడా. కానీ మరునాడే వాడు పంతం పట్టాడు. ఒకవేళ భీమ్రావ్ నా పుస్తకాలు కాలకుండా తన చెయ్యే కాలినప్పుడు నేను నా భవిష్యత్తుని కాలకుండా కాపాడుకోవడానికి చదువుకోలేనా అని వాడు మీలాగే మారాలనుకుంటున్నాడు. ఈ మాట మీదే వాడు నిలబడ్డాడు. అందుకే వాడు వాళ్ళ నాన్నకు ఎదురు నిలబడ్డాడు. ఈ ధైర్యాన్ని నేను వాడికి ఇవ్వలేకపోయాను. మీరిచ్చారు. అందుకే ఈ మిఠాయి మీకోసం తీసుకొచ్చాను. ధన్యవాదాలనుకొని తినండి. ఈయనేదైనా తినడానికి ముందు నేను తిని చూస్తాను. చూడండి, తప్పుగా అనుకోకండి. మా వారికి ఎవరో విషం పెట్టారు. అందుకే ఇక నుంచి నేనీయనకు భార్యనైనందుకు అది ఏదైనా సరే ఆయన కంటే ముందు నేను తింటాను. ఆ తర్వాతే తనకిస్తాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఈయన ప్రాణాలు మాత్రం పోవడానికి వీల్లేదు. లేదు లేదు, ఈయనకేవి కాదు. మా దృష్టిలో అయితే ఈయనే మా ఈశ్వరుడు. మాకు ధైర్యం, మాకు బలం. ఈయనకేవి కాదు. నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రపంచం అంతమయ్యేదాకా ఈయన ఉంటాడు. అంతా అంతమైపోయినా కూడా అయినా ఈయన ఉండాలి. ఎవరైతే మీకు విషం పెట్టారో వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. రమా, నీ ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదని నువ్వెందుకలా అన్నావు చెప్పు? అలాగే నేను తినాల్సిన విషయాన్ని నిన్ను తిననిస్తానని అసలు నువ్వెలా అనుకున్నావు? ఎందుకంటే నేను రమాబాయిని, భీమ్రావ్ అంబేద్కర్ భార్యను. భీమ్రావ్ అంబేద్కర్ని కాదు. ఇక మీ అవసరం కేవలం నాకే కాదు, ఈ సమాజానికి కూడా ఉంది. తన ప్రాణాలు తీస్తే ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా సరే ఆ ప్రాణాల విలువకు సరితూగదు. మిమ్మల్ని రక్షించుకోవడం నా కర్తవ్యం. ఎందుకంటే మీరు నాకు భర్తే కాదు, అలాగే ఈ సమాజానికి రక్షక భటులు. అందుకే ఈ రోజు నుంచి నేను మీ భార్యగా ఒక రక్షక భటురాల్ని. నేను చెప్పాను కదా భీమ్కు ఏమీ కాదని. హాస్పిటల్ నుంచి భీముని ఇంటికి పంపిస్తున్నారు. నిజమా? రమా ఇంకా భీము కాసేపట్లో వచ్చేస్తారనుకుంటా. భీము వచ్చిన తర్వాత ఈ పూలదండ వేసి అందరము తనకు స్వాగతం పలకాలి. చాలా సంతోషంగా ఉంది. నాకు విషయం అర్థం కావడం లేదు. దలియమ్మ, నువ్వు పదే పదే భీమరావుకు పూలదండ వేయడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నావు? అంటే
ఈవిడ భీమ్ను వేరేలా రుజువు చేయాలి అనుకుంటోంది. ఈ ఇంట్లో కేవలం ఈవిడొక్కతే ఎప్పుడూ తనకు స్వాగతం చెప్పడానికి ఊబలాట పడుతూ ఉంటుంది. తనొక్కతే కాదు, మేం కూడా ఉన్నాం. భీంకు మేమే స్వాగతం చెప్తాం. చూడు హితేష్ అన్నా, దలియమ్మ మాటి మాటికి పూలదండ చేతిలో పట్టుకొని ఎందుకు నిలబడుతుందంటే ఇక్కడ మన ఇంటి మొత్తంలో కేవలం భీమ్రావ్ ఒక్కడే ఉన్నాడు. తనే మనందరికీ నాయకుడు. అసలేం నాయకుడు? ఆ? ఎలాంటి నాయకుడు? అసలు ఎక్కడే నాయకుడు? ఆయనే తనేం ఘనకార్యం చేశాడని మీరంతా అనవసరంగా తనను నాయకుడని నమ్ముతున్నారంతే. ఆ? అవును, నాయకుల్ని కొందరు ఎలాగూ చంపడానికే చూస్తుంటారు. మీకొకటి తెలుసా? నిన్న రాత్రి ఈయనకు విషం పెట్టారంట. నిన్న రాత్రి ఈయన్ని కూడా చంపడానికి ప్రయత్నించారు. మీ అందరికీ తెలియదనుకుంటా, కానీ నిన్న విందులో ఈయనకు విషం పెట్టడం జరిగింది. విషయం ఎవరు పెట్టారు? కనుక్కోవడం మంచిది. అరే, మన వీధిలోని వాళ్ళు అలాగే వాళ్ళ వీధిలోని వాళ్ళు మాత్రం ఉన్నారు అక్కడ. ఒకవేళ సరిగ్గా కనుక్కున్నామనుకో ఎవరో తెలిసిపోతుంది. హా. రమ దుకాణాన్ని కాల్చినవాడు ఈ ఇంట్లోని వాడే కదా? అసలు ఏం సాక్ష్యం ఉంది? ఈ ఇంట్లో వాళ్లే రమా దుకాణాన్ని కాల్చేశారన్నాకి. ఇక మీరు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు. మీరు ఆ రోజు నరోత్తం జోషికి ఏం కబురివ్వడానికి వెళ్లాలనుకున్నారంటే మన ఇంట్లోకి విప్లవకారులు వచ్చారు అని. ఈ లెక్క ప్రకారం చూస్తే నాకు విషం పెట్టిన వాళ్ళు కూడా ఈ ఇంట్లోని వాళ్లే అయి ఉండాలి. చూడు భీమ్, నువ్వు నన్ను అపరాధి అంటున్నావు. భీమరావు, నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరి మీద ఆరోపణ చేయడం తప్పు. కానీ నేను ఎవరి పేరు చెప్పలేదు కదా. కానీ నేను చెప్తున్నాను, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారైనా మీ మీద అనుమానం వచ్చిందనుకో అస్సలు బాగుండదు. ఏం బాగుండదు? ఏం చేస్తావు? చాలా పొగరుగా మాట్లాడుతున్నావు, అలాగే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అమ్మాయివి, అమ్మాయిలాగే ఉండు, బాగుంటుంది. చాలు. ఎప్పుడైనా ఒక మగాడు ఆడదాని ముందు గెలవలేకపోయినప్పుడు అప్పుడు తన జాతి పేరుతో కించపరచటం మొదలు పెడతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనందరం మొదటి నుంచే ఈ జాతి ఆటలో నలిగిపోతూ వస్తున్నాం. అయినా కూడా ఒక మగాడు ఒక ఆడదాన్ని అసలు జాతి పేరుతో ఎలా కించపరచగలడు? అలాగే ఒక విషయం నేను మీకు చివరిసారిగా చెప్తున్నాను. ఇక నుంచి ఎప్పుడైనా నా ఎదురుగా రమను అవమానించే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. మీరు పదండి. ఇంత మీకెందుకు? అసలు మీ ఆరోగ్యం బాగోలేదు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రమ చెప్పింది నిజమే భీమ్. నువ్వు పూర్తిగా క్షేమంగా తిరిగొచ్చావు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ పూలదండ నీ మెడలో వేసి నీకు స్వాగతం పలుకుతాం. చల్లగా ఉండు భీమ్. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిసారి ఈ భీమ్రావ్ తప్పించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా సరే, ఎలాంటి కుతంత్రం చేసినా సరే ఈ భీమ్రావ్ ప్రతిసారి ఎలా బ్రతికిపోతున్నాడు. నరోత్తం గారు పరీక్ష రాయడానికి వెళ్ళడం లేదా? ఏంటి, ఈరోజు పరీక్ష ఉందా? అవును. చూడు, ఈ భీమ్రావ్ కారణంగా ఈరోజు పరీక్ష ఉందనేదే పూర్తిగా మర్చిపోయాను. నేనేం చదవలేకపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? జరుగుతుంది ఇలాగే జరుగుతుంది. ఇతరుల మీద ఈర్ష్య చూపించటంలో తన విలువైన సమయాన్ని వృధా చేసుకున్నప్పుడు ఇక వాళ్ళకి తెలియనే తెలీదు. అదే ఈర్ష్య జ్వాలల్లో వాళ్లే స్వయంగా ఎప్పుడు కాలిపోవడం మొదలు పెడతారు. అయిపోయిందా?
చూడు, అసలే మెదడు చెడిపోయింది. నువ్వు వెళ్ళిపో. ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడినే, కానీ వృత్తిపరంగా గురువుని. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. ఆ కారణంతో ఎవరైనా అంధకారంలో చిక్కుకుపోవటం చూసినప్పుడు నేను చూస్తూ ఉండలేకపోతాను. ఇక వాళ్ళకి సరైన మార్గం చూపించడం కోసం బయలుదేరతాను. మార్గం చూపించారా? ఇప్పుడు నేనొక మార్గం చూపిస్తాను. అటు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే మెడపెట్టి గంటిస్తాను. వెళ్ళు.